ఇంకా 6 రోజులు 6 దినాలు సృష్టిని యావత్తును భూమిని ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ సృష్టించాడు దేవుడు 6 రోజులు. ఈ 7వ దినం కూడా సమాప్తం చేసి అక్కడ 6 దినములు అన్నీ సృష్టించిన తర్వాత 7వ దినానికి అక్కడ అయిపోయింది. అందుకే సమాప్తం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా లేవు, అష్ట అయిపోయింది. అందువల్ల ఏడో మాటకి అంత అర్థం ఉంది. 7వ సంఖ్యకు అంత ప్రాధాన్యత ఉన్నది. మనం గ్రహించాలి. అయితే 6 మాటల్లోని 7వ మాటగా మాట్లాడక ముందు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఈ మాటల ద్వారా యేసుప్రభువు వారు సిలువలో చాలా శ్రమలు పొందారు. చాలా బాధలతో మాటలు పలికారు. 7వ మాట వచ్చినప్పటికీ ఆయన తండ్రితో మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చాలు తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానను. తండ్రికి చెప్తున్న లాస్ట్లో సమాప్తమైన రోజు అన్నమాట. తండ్రికి ఆయన ఆత్మను అప్పచెప్తే, ఎందుకంటే ఆయన స్వయంగా ఆయన చంపిన వారు ఎవరు కాదు, ఆయనంతా ఆయన ఆత్మను అప్పచెప్పుకున్న తండ్రికి. ఆయనంతా ఆయన ఆత్మను అప్పచెప్పుకుని, ఎందుకంటే ఆయన చంపి చేసిన ఎవరు లేరు కాబట్టి ఆయన ఆత్మను ఆయన తండ్రికి అప్పచెప్పుకుంటారు ఈ లోకంలో. ఎందుకంటే ఈ మొదటగా యేసుప్రభు కుమారుడిగా వచ్చినప్పుడు 33.5 సంవత్సరం లోకంలో జీవించారు. 30 సంవత్సరములు అయితే ఒక కుటుంబంలో ఏ విధంగా మనిషి జీవిస్తాడో, ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా జీవించాడు 30 సంవత్సరంలో. మిగతా 33.5 సంవత్సరాలు కూడా దేవునితో సాంగత్యం ఎలా చేయాలి, దేవునితో ఎలా మనం జీవించాలి అది మనకు నేర్పాడు. 30 సంవత్సరంలో మానవ లోకంలో ఏ విధంగా మన కుటుంబంలో ఏ విధంగా ఉంటామో మనకు స్పష్టంగా ఒక కుమారుడు తల్లికి ఎలా అనుభూతి, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడవాలో అది 30 సంవత్సరంలో మనకు అర్థమైనట్టుగా జీవించారు. ఈ 3.5 సంవత్సరాలకు వచ్చిన తర్వాత దేవునితో సాంగత్యం, దేవునితో మనం ఎలా నడవాలి అది స్పష్టంగా వివరించారన్నమాట. దేవునితో సాంగత్యం, దేవునితో శ్రద్ధగా, దేవుడితో నడవడిక, ఏ విధంగా దేవుని ప్రార్థన ఏ విధంగా నడవాలి, దేవుడితో సహవాసం చేయాలి అని స్పష్టంగా 3.5 సంవత్సరాలు ఆయన నేర్పించారు మనకు. ఆ విధంగా మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఒక కుమారుడిగా ఈ లోకంలో ఉన్న దేవునితో సాంగత్యం ఎలా చేయాలి ఆల్రెడీ మనకి వివరించారు యేసుప్రభు వారు. ఆ విధంగా మన బైబిల్ ప్రకారం చూసుకుంటే అన్ని ఇప్పుడు 6 శ్రమలను ఎంతో శ్రమ పడ్డారు. మన శ్రమలను పడ్డారు, ఆయన ఎంతో సిలువలో శ్రమలు పడ్డారు, ఎంతో బాధను పడ్డారు. ఇది ఎందుకు అని ఆలోచిస్తే మన పాపల నిమిత్తమే అని మనం గ్రహించాలి. లేకపోతే ఆయనకు అవసరం లేదు. ఈ శ్రమలు పడి బాధలు పడి ఎందుకు పడతారు? మన కోసమే తన సింహాసనం విడిచి తండ్రి కుమారుడు రూపముగా ఈ లోకానికి వచ్చారు. మన పాపముల నిమిత్తము, ఇది మనం బాగా గ్రహించాలి. మన దోషములు మన పాపముల నిమిత్తమే యేసుప్రభు వారు సిలువలో మరణం పొందారని తెలుసుకోవాలి. దీనిని బట్టి మనము ఇక మీదట పాపాలు చేయకుండా, ఇక మీదట ఒక పాపాలు చేసామనుకోండి ఇంకా మళ్ళీ సిలువుకి మనం అప్పగించినట్టు అవుతుంది. ఇది క్లియర్గా అర్థమైనట్టుగా ఆ రోజు అలా చేశారన్నమాట. 7వ మాట విధంగా ఆ విధంగా ఆయన మాట్లాడారు. ఈ 6 మాటల్లో ఎంతో బాధ, ఎంతో వేదంతో మన ఈ సంఘానికి, ఇక్కడ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి మాట్లాడే విధంగా ప్రపంచ ప్రజలు, ప్రతి ఒక్క మానవ జాతికి ఈ 7 మాటలు ఉండాలి. ప్రతి మనిషికి 7 మాటలు జ్ఞాపకం రావాలని ఆ రోజు అందరికీ వివరించాలి. అందుకే ఈ 7 మాటలు ప్రాధాన్యత ఉన్నది. ఎందుకు ప్రతి సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే జరుపుకుని అందరూ నిజంగా ఇందాక పాస్టర్ గారు అన్నారు, గుడ్ ఫ్రైడే అంటే యేసు ఒక చనిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు మన బాధ, కానీ యేసు ప్రభువు స్పష్టంగా మన కోసమే చనిపోయాడు, మీరు ఇక మీద బాధపడద్దు అని స్పష్టంగా మాట. ఎందుకు? మన పాపాల నిమిత్తమే అని చనిపోయారు. అందుకే ఇక మీద పాపాలు చేయకుండా ఉండడానికి ఆయన మన నిమిత్తము సిలువలో మరణాన్ని పొందాడు. కాబట్టి ఆయనకు ఎల్లప్పుడూ గుర్తు తెచ్చుకునే విధంగా మన అలాంటి దూరంగా ఉండాలని యేసుప్రభు వారు ఈ మాటల ద్వారా మనకు స్పష్టంగా అర్థమైనట్టు ఆ రోజు పలికిన మాటలు మనం మరొకసారి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటున్నాం. అలాగే దేవుణ్ణి మొదటగా ఈరోజు కాక ఎప్పుడు తెలుసుకోమన్నారు యాక్చువల్గా అంటే ప్రసంగి 12:2, ప్రసంగి గ్రంథం 12:2,
నేనే చదువుతానులే అండి. నీ బాల్య దినముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడము అన్నారు. నీ బాల్య దినముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడము అన్నారు. అయితే ఇక్కడ సృష్టికర్త ఎవరు అని జనానికి తెలియట్లేదు. చాలామందికి సృష్టికర్త అంటే వచ్చాము మళ్ళీ వచ్చింది అదే అంటాడు కదా. దేవుడు పుట్టించిన ఒకరు మనం వచ్చిన తర్వాత ఏం చేసాం, దేవుళ్ళు సృష్టించాం. ఇక్కడ చిన్నలా ఇది బాగా గమనించండి. దేవుడు మనల్ని పుట్టించాడు, మనం ఏం చేసాము, దేవుళ్ళు సృష్టించాం. అందువల్ల ఏంటంటే దేవుడు క్లియర్గా చెప్పాడు, ఎప్పుడు తెలుసుకోమన్నారు, నీ బాల్య దినముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుందుము అని స్పష్టంగా ప్రసంగి గ్రంథం ద్వారా. అందువల్ల ఏంటంటే మనము ఫస్ట్ ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో అప్పటి నుంచి మన చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి మన తల్లిదండ్రులుగా ఉండి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరు, మన సృష్టికర్త, మన సృష్టించిన ఎవరు, ఆయన్ని మొదటగా చిన్నపిల్లలకి పరిచయం చెయ్యాలి మనం ఇప్పటి నుంచే. ఎందుకంటే మొదట ఏంటంటే ప్రార్థన ద్వారా స్టార్ట్ అవ్వాలి, ప్రార్థన ద్వారా ముగింపు ఉండాలి కూడా. ఇప్పుడు 7 మాటలను కూడా అర్థం ఏంటంటే ప్రార్థన ద్వారా స్టార్ట్ అయింది, లాస్ట్ ప్రార్థన ద్వారా సమాప్తమైనది. ప్రార్థన ద్వారా స్టార్ట్ అవ్వాలి, ప్రార్థన ద్వారా అంతం అవ్వాలి. ఇది యేసుప్రభు స్పష్టంగా మరొకసారి మన 7 మాటల ద్వారా వివరించారు. అందువల్ల మనం ఎప్పుడు ప్రతి దినము కూడా మొదటగా ప్రార్థనతోనే స్టార్ట్ చేయాలి. పడుకునే ముందు లాస్ట్ ఎప్పుడైతే పడుకున్నప్పుడు అప్పుడు ప్రార్థన చేసుకునే పడుకోవాలి. ఈ విధంగా యేసుప్రభు ఇది కూడా మనకి అర్థమైనట్టుగా 7 మాటల ద్వారా మరొకసారి వివరించారు. ఏదైనా మన విషయం ఏదైనా జరిగినప్పుడు ప్రార్థనతోనే స్టార్ట్ అవ్వాలి, ప్రార్థనతోనే ముగించాలి. ఈ చిన్నది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.